మృతుల కొరకైన బాప్టిజమం అనగా ఏమి? మృతుల కొరకైన బాప్టిస్మం అంటే ఏమిటి? అసలు ఈ వాక్యం ఎక్కడుందో ముందు బైబిల్లో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకు బాప్టిస్మం పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రము లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్టిస్మం పొందనేలా అనే వాక్యం మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనంలో ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్టిజం పొందువారేమి చేతురు. అసలు ఈ పాఠంలో ఒక 3 విషయాల గురించి మనం ఆలోచిద్దాం. మృతుల కొరకైన బాప్టిజం అనగా ఏమిటి అనే పదంలో మనం చెప్పుకోనబోయే పాఠంలో కొన్ని విషయాలు దాగి ఉన్నాయి. ఒకటి, మృతులు అంటే ఎవరు? బాప్టిజం అంటే ఏంటి? మృతులు అంటే ఎవరు? బాప్టిజం అంటే ఏంటి? అసలు బాప్టిజం గురించి అపోస్తుల కార్యం 2:38 ఏమని ఉంటుందంటే, పేతురు అంటాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుందురు అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే బాప్టిజం దేనికి తీసుకుంటారు అంటే, ఒక మనిషి తన పాపముల నుండి క్షమాపణ పొంది పరిశుద్ధుడిగా మారడానికి దేవుడిచ్చిన అవకాశమే బాప్టిజమం. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు మా పాపముల నిమిత్తం ప్రాణం పెట్టాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు అని విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే బాప్టిజం పొందాలి. ఓకేనా? అయితే ఈ బాప్టిజం ఎందుకు పొందాలి? దాని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఆ బాప్టిజం అనే కార్యక్రమాన్ని పెట్టడానికి దేవుని ఆలోచన ఏంటి అని ఒకసారి మనం చదవగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, దానికి సాదృశ్యమైన బాప్టిజమము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. బాప్టిజమము అంటే దానికి సమాధానం బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. అంటే బాప్టిజం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంట? నీ మనస్సాక్షి నిర్మలంగా మార్చబడాలి. బాప్టిజంలో ప్రధాన ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆ దేవుని విషయంలో, తండ్రి అయిన దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షి అంటే ఎంతవరకు ఎటువంటి నీకు తలంపులు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి నూతనమైన జీవితంలోనికి అడుగు పెట్టడమే బాప్టిజం యొక్క ఉద్దేశం. అందుకోసమే దాన్ని పునర్జన్మ అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఒకడు క్రొత్తగా జన్మించితే ఆ చిన్నపిల్లల్లో ఎటువంటి మనస్సాక్షి ఉంటుందో, ఎటువంటి పిల్లలకు స్వభావం ఉంటుందో, అటువంటి స్వభావంలోనికి ఒకడు పాపములో నుండి యేసుక్రీస్తులోనికి వచ్చిన బాప్టిజం పొందినవాడు అలా మారాలన్నదే బాప్టిజం యొక్క ఉద్దేశం. ఓకేనా? ఇప్పుడు పాఠంలోనికి వెళ్దాం. మృతుల కొరకైన బాప్టిజమం అంటే ఏంటి అంటే, చాలామంది ఈ వాక్యం ఎప్పుడైతే చదివారో ఒకసారి చదువుదాం మరొకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఫస్ట్ వాక్యం తీసి చదవండి. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను మీకు? 15వ అధ్యాయం 29వ వచనం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై
బాప్టిజం పొందువారు ఏం చేతురు? ఎవరి కొరకు ఎవరు బాప్టిజం పొందుతున్నారంట? మృతుల కొరకై బాప్టిజం పొందుతున్నారంట. ఎవరో ఏంటి? మృతుల కొరకు బాప్టిజం పొందుతున్నారంట. మృతులు ఏమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్టిజం పొందనేలా? మృతుల కొరకు ఎవరో బాప్టిజం పొందుతున్నారంట. దీన్ని చాలామంది చదివిన తర్వాత వాళ్ళు చెప్పిన విధానం ఏంటి అంటే, వారికి అర్థమైన విషయాలు, మృతులంటే పాతాళమునికి వెళ్ళిపోయిన నరకంలో ఉన్నారు కదా ఆత్మలుగా, ఆ చనిపోయిన వారి కోసం ఈ భూమి మీద వారి తరపున ఎవరైనా బాప్టిజం పొందితే వారిని దేవుడు రక్షిస్తాడు అనే ఒక బోధ ప్రారంభమైంది చాలా సంవత్సరాల నుంచి. అంటే చనిపోయి పాతాళంకి వెళ్ళిన వారి కోసం ఈ భూమి మీద బ్రతికున్న వారు వారి పేరున బాప్టిజం తీసుకుంటే వారు పాతాళం నుంచి తప్పించబడి యేసుక్రీస్తు రెండవ రాకడలో పరలోకం వెళ్తారు. ఇది బోధ. ఇంతకీ అక్కడ ఉద్దేశం అదేనా? అలాగే రాయబడింది అంటే ఆలోచిస్తే అలాగే ఉంది. చూడండి, మృతుల కొరకు వారు బాప్టిజం పొందనేలా అంటే మృతులు ఎవరో ఉన్నారు, వారి కోసం వీరేం చేస్తున్నారంట? అలాగే ఉందా అన్న? సేమ్ అలాగే ఉంది. వాళ్ళు చెప్పిన విధంగానే అది కూడా అక్కడ రాయబడిన వాక్యం కూడా అలాగే ఉంది. అర్థం చేసుకున్నవారు ఎవరైనా ఇలాగే అర్థం చేసుకుంటారు. మీరు చదివినా నేను చదివినా. ఎప్పుడైతే దాని గురించి మనం మనిషి రీతిగా ఆలోచించామనుకో అది అర్థం కాదు. అందుకోసమే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట దేవుడు రాపించాడు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము అన్నాడు. అంటే ఇది దేవుని మాటలు, దేవుడు ఆత్మ గనుక ఆయన సంగతులు కూడా ఆత్మ సంబంధమైన సంగతులు. దీన్ని ఆలోచించాలంటే ఏ తలంపులతో ఆలోచించాలంట? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో ఆలోచించకూడదు. మరి ఎలా ఆలోచించాలంట? ఆత్మను కలిగిన సంగతులను ఆత్మ నేర్పు మాటలతోనే బోధించాలంట. అంటే ఒక విషయం మనకు బైబిల్లోనూ ఉన్నది అర్థం అవ్వాలంటే మనిషి యొక్క జ్ఞానాన్ని అందులో చూపించి చెప్పకూడదు. బైబిల్లో ఇంకెక్కడైనా దేవుడు దీని గురించి రాయించాడా అన్నది ఆలోచిస్తూ దాన్ని పరిశీలిస్తే అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు మనిషికి అర్థమవుతాయి. ఇప్పుడు ఇక్కడ రాయబడుతున్న కొరింథీ పత్రిక 15:29 ఏమని రాయబడింది? మృతులను గూర్చి వారు బాప్టిజం పొందనేలా అన్నారు. ఇంతకీ పాతాళంకి వెళ్ళిపోయిన ఆ మృతుల కోసం వీళ్ళంట బాప్టిజం పొందితే వీళ్ళు ఇక్కడ పొందిన బాప్టిజం వల్ల వాళ్ళు అక్కడ రక్షింపబడతారంట. ఇది ఎక్కడ మనం వాక్యంలో ఒకళ్ళు పరిశీలిస్తే ఇది నిజమని నమ్మొచ్చా? దీన్ని తీసుకోవచ్చా అంటే అవకాశమే లేదు. ఎందుకంటే అలా అయితే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా యేసుక్రీస్తే పాతాళంకి వెళ్ళిపోయి అగ్నిగుండంలో కాలుతున్న వారి దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని రక్షిస్తాను, నా దగ్గర రండి అంటే రారా? ఖచ్చితంగా వస్తారు. యేసుక్రీస్తు తర్వాత అపోస్తలులు వారు సువార్త చేస్తూ వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ వాళ్ళు చేయాల్సిన పని కూడా లేదు. ఈరోజు మనం కూడా బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం, యేసు మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వింటూ నీతిగా బ్రతకాల్సిన అవసరం కూడా లేదు. అంతేనే కదా? మనం ఏం చెప్పేయాలి? ఒకవేళ మృతుల్లో పాతాళంలో ఉన్నవాళ్ళు బాప్టిజం ఇక్కడ తీసుకుంటే రక్షింపబడిపోతారు అంటే ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఏం చెప్తాం? మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, నాయన నేను చనిపోయే ముందు బాప్టిజం తీసుకుంటాను, లేదా నేను ఒకవేళ ఎప్పుడైనా చనిపోవచ్చు, అయితే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నేను చచ్చిపోయానంటే నా కోసం నా పేరు మీద నువ్వు బాప్టిజం పొందే. అలా పొంది అంటే ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతూ వారి కోసం వేరొకరు బాప్టిజం తీసుకుంటే రక్షణ వచ్చేద్ది, పరలోకం వచ్చేద్ది కదా.
ఎంత ఈ సులువుగా చూడండి, అపవాది వాళ్ళ ఆలోచన మార్చేసింది. అలా జరుగుతుంది అంటారా? మరి అక్కడ రాయబడిన మాట ఏంటి? మృతుల కొరకు వారు బాప్టిజం పొందడం ఏంటి? ఇంతకీ మృతులు ఎవరు? ఇంతకీ మృతులు ఎవరు? ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే మనుష్యులు దేవుని దృష్టిలో ఎవరు మృతులుగా చూస్తున్నాడు దేవుడు మనుషుల్ని? దేవుని దృష్టిలో ఎవరు మృతులు అంటే ఎవరైతే అపరాధములు చేస్తూ పాపములు చేస్తూ ఉన్నారో వారందరూ దేవుని దృష్టిలో మృతులు. అంటే దేవుని మాట వినని వారంతా దేవుని దృష్టిలో మృతులు. అదేంటండి మాట వినకపోతే మృతులా అని మనకు ఒక ఆలోచన వస్తుంది. తల్లిదండ్రులు, ఉదాహరణగా తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేశారు. పెద్ద చేసిన తర్వాత వారు వారి మాట వినకుండా వారిని ఎదిరించి వివాహం చేసుకున్న లేదా ఎదిరించి ఏదైనా పని చేసినప్పుడు తల్లిదండ్రులు అనే మాట ఏంటి? నువ్వు నా దృష్టిలో చనిపోయావు, ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు, నా పెద్ద కుమారుడు లేదా నా చిన్న కూతురు చచ్చిపోయింది నా దృష్టిలో. ఎందుకు ఆ మాట అంటాం? ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట పిల్లలు వినలేదో వెంటనే అనే మాట, ఆ మాట వస్తుంది. ఏ మాట? నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. ఒక మనుషుని దృష్టిలోనే, ఒక తల్లిదండ్రుల దృష్టిలోనే మాట వినకపోతే చచ్చిపోయినోడు అంటే, మరి దేవుని మాట వినకపోతే కూడా దేవుని దృష్టిలో మనుషులందరూ చచ్చిపోయిన వారే మృతులు. ఇదే మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఎలాగ వ్రాయము? 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. చూడడానికి బ్రతికే ఉన్నావు కానీ నువ్వు మృతుడివే, చచ్చినవాడివే. చూసారా? అంతెందుకని తాగి తాగి ఇంటికి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు భార్య తిట్టే మాట ఏంటో తెలుసా? చచ్చినోడా అంటదా అండి. అదేంటి బతికే ఉన్నాడు కదా అంటే ఇబ్బంది పెడుతున్నాడు, మాట వినడం లేదు. అంటే మాట వినకపోయినా ఇబ్బంది పెట్టినా మనం ఏమనిస్తాం? అది దేవుని దృష్టిలో కూడా దేవుని మాట వినని వారు ఎవరైనా మృతులే. అందుకోసమే ఆదికాండంలో కూడా 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒకసారి చూద్దాం. ఆదికాండంలో కూడా ఎవరికి చెప్తారు? ఆదాముకు ఒక మాట చెప్తాడు దేవుడు. నువ్వు ఈ వృక్ష ఫలాన్ని తింటే తినుదినం నిశ్చయంగా చస్తావు. అంటే ఎవరు తిన్నా ఏమవుతుంది? 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంటుంది, నువ్వు తినుదినం నిశ్చయంగా చేస్తావు. అంటే దేవుని మాట వినలేదంటే వాళ్ళు మృతులు, వాళ్ళు మృతులు. యేసుక్రీస్తు కూడా ఇదే మాట చెబుతున్నాడు. చూడండి ఒకసారి లోకాసు వార్త 5వ అధ్యాయము, లోకాసు వార్త 5వ అధ్యాయము, లోకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనం. లోకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనం. ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన యేసు చెప్తున్నాడు, ఒక వ్యక్తిని పిలిచాడంట. ఒక వ్యక్తిని యేసుక్రీస్తు పిలిచాడు. ఏమని? నన్ను వెంబడించు. వెంబడించి అనగానే ఆయన చెప్పిన మాట ఏంటి? మా నాన్నగారు చనిపోయారండి, నేను పాతి పెట్టి మళ్ళీ వస్తాను అన్నప్పుడు యేసు చెబుతున్న మాట చూడండి. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు? మృతులు తమ మృతులు అంటున్నాడు. అంటే ఇద్దరు మృతుల గురించి చెప్తున్నాడు. ఒకటి శరీరపరంగా చనిపోయాడు వాళ్ళ తండ్రి, ఆయన మృతుడు అంటున్నాడు.
ఆయన పాతి పెట్టడానికి వెళ్ళేవారు అంతా ఎవరు? వాళ్ళు మృతులే. అంటే ఏంటి? శరీరంతో చనిపోలేదు, కానీ దేవుని మాట వినకుండా ఉన్నవారందరూ మృతులే. ఈ మృతులు ఆ మృతుడిని పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నా రాజ్య సువార్త ప్రకటించు అంటున్నాడు. అంటే మృతులని దేవుడు ఎవరిని చెప్తున్నాడు? ఇప్పుడు మనకు అర్థమైంది. ఇంకొక సందర్భంలో యేసు చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం. అయితే నేను పొందవలసిన బాప్టిజమం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అంటున్నాడు. యేసు ఏం చెప్తున్నాడు? నేను పొందవలసిన బాప్టిజం ఉన్నది. ఏంటి? యేసుక్రీస్తు బాప్టిజం పొందాడా, పొందలేదా? లోకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. లోకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్టిజం పొందినప్పుడు యేసు కూడా బాప్టిజం పొంది అని రాయబడింది. యేసుక్రీస్తు బాప్టిజం పొందాడు, నీటిలో బాప్టిజం పొందాడు. మళ్ళీ ఎక్కడేమంటున్నాడు తన శిష్యులతో? నేను, మళ్ళీ చదవండి, 12వ అధ్యాయం 50వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం. అయితే నేను పొందవలసిన బాప్టిజం ఉన్నది అంటున్నాడు. అంటే నీటిలో బాప్టిజం పొందడం ఒకటైతే ఇంకొక బాప్టిజం కూడా ఉందంటున్నాడు. అదే మృతుల కొరకైన బాప్టిజము. అదే మృతుల కొరకైన బాప్టిజమం. మృతులు అనేసరికి మన ఆలోచన అంతా ఎక్కడ ఉందంటే చచ్చిపోయిన వారే గుర్తొస్తారు మనకి. కానీ దేవునిని విశ్వసించిన వారు, దేవుని మాటలను తృణీకరించిన వారు అందరూ దేవుని దృష్టిలో చనిపోయిన వారు, మృతులు. వారి కోసం ఈయన బాప్టిజం పొందుతున్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు గారు. యేసుక్రీస్తు మాత్రమే బాప్టిజం పొందుతున్నాడా? అపోస్తులు కూడా బాప్టిజం పొందుతున్నారా, పొందాలని చెప్తున్నాడా? ఖచ్చితంగా ఆయనతో పాటు కూడా వారు కూడా పొందాలని యేసు చెప్పాడు. చూడండి లోకాసు వార్త, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం నుంచి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి. జబదీ కుమారులైన యాకోబును యోహానును ఆయనకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఇక్కడ 2 శిష్యులు వచ్చారు, జబదీ కుమారులు వచ్చి అడుగుతున్నారు. ఏమని? 2 అంట, యాకోబు యోహాను. వీళ్ళు వచ్చి అడుగుతున్నారంట, మీ మహిమలో అంటే పరలోకంలో, మీ పరలోకంకి వెళ్ళిపోతావు కదా, ఆ పరలోకంలో నీ కుడివైపున ఒకరిని, మా ఇద్దరిలో ఒక్కొక్కరిని ఉంచు. అంటే నీ కుడివైపున కూర్చోవాలన్న ఆశ ఎవరికి ఉంది? యోహానికి, యాకోబు గారికి ఉంది. మరి మనకి ఏ రోజైనా నేను నా తండ్రి యొక్క కుడి పార్శ్వన కూర్చోవాలి, లేదా యేసు పక్కన నేనే ఫస్ట్ కూర్చోవాలి అనుకున్నామా? కానీ వీళ్ళిద్దరూ అనుకుంటున్నారనమాట, నీ కుడివైపున నేను, ఎడమవైపున ఇలాగా ఇద్దరు చదువుకుంటున్నారనమాట 2 ప్లేస్లు. చూడు, చిన్నపిల్లలు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, వచ్చిన వెంటనే ఒకళ్ళు ఒక పక్కన కూర్చున్నారు అనుకో, జరుగు నేను కూర్చుంటాను పక్కన అనుకుని తోసుకుంటుంటారు. అలాగే ఇక్కడ 2 అన్నదమ్ములు ఏమని చెప్పుకుంటున్నారు? నేను యేసుక్రీస్తు కుడివైపు నేను, ఎడమవైపు నువ్వు, నాకు ఆ స్థానం ఇవ్వని యేసుక్రీస్తుని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి, 38వ వచనం. యేసు, మీరు ఏమో అడుగుతున్నారో మీకు తెలియదు, మీరేం అడుగుతున్నారో మీకు మీరు అడుగుతున్నారు కానీ మీకు తెలిసి అడుగుతున్నారా? ఇంతకే తెలియట్లేదు అని అంటూ, అలా పొందాలంటే, అక్కడికి రావాలంటే, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను
నేను పొందుచున్న బాప్టిసము పొందుటైనను మీ చేత అగునా ఏటని అడుగుతున్నాడు. నేను నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్టిసం మీరు పొందుటైనను మీ వల్ల అవుతుందా? అంటే పరలోకంలో నా దగ్గర మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలంట? నేను పొందుచున్న బాప్టిసం మీరు పొందాలి. అసలు బాప్టిజంలో జరిగే కార్యక్రమం ఏంటి అని మనం ఆలోచించామనుకోండి, ఎందుకు యేసుక్రీస్తు మళ్ళీ బాప్టిజం గురించి చెప్తున్నాడు? ఆల్రెడీ ఇంతకుముందే బాప్టిజం పొందాడు కదా. మళ్ళీ శిష్యులు కూడా ఏమంటున్నాడు? మీరు కూడా మళ్ళీ బాప్టిజం పొందాలి అంటున్నాడు. ఏంటి ఇంతకీ ఈ బాప్టిజం ఏంటి అంటే, మృతుల కొరకైన బాప్టిజం. ఏంటి మృతుల కొరకైన బాప్టిజం అంటే ఏంటి? మృతుల కొరకు బాప్టిజం అంటే ఏంటి? అసలు బాప్టిజం అనే ప్రక్రియలో జరిగే కార్యక్రమం ఏంటంటే, రోమపత్రికలో ఒక మాట రాసింది, ఒకసారి చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. 3వ వచనం నుంచి చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, పేజ్ నెంబర్ 137. ఇలాగే టైం అయిపోతుంది నాకు. 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్టిజం పొందుద్దామని మీరు ఎరుగురా అంటున్నాడు. క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్టిజం పొందితామని మీరు ఎరుగరా అంటే, ఈ బాప్టిజం ద్వారా జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, క్రీస్తు మరణంలోనికి బాప్టిజం పొందుతున్నామంట. మనం బాప్టిజం పొందేటప్పుడు క్రీస్తు మరణంలోనికి పొందుతున్నాము. అసలు ఈ క్రీస్తే ఇంకా మరణించలేదు అప్పటికి. నేను పొందవలసిన బాప్టిజం ఉందన్నాడు. చూడండి ఏంటా బాప్టిజం? ఈరోజు మనం క్రైస్తవులుగా ఆయన మరణంలోనికి బాప్టిజం పొందాలంటే ముందు ఆయన మరణంలోనికి వెళ్ళాలి. అంటే భూమి మీద ఉన్న పాపం చేస్తున్న మనుషులైన మన అందరి నిమిత్తం, మనం అందరం మృతులు కనుక మనల్ని బ్రతికించాలంటే ఆయన చనిపోవాలి. ఆయన చనిపోయి తిరిగి లేస్తేనే ఆయన ద్వారా మనం బాప్టిజంలోనికి వెళ్తాం. అంటే ఆయనకున్న బాప్టిజం ఏంటి? మనుష్యులు పాపం నిమిత్తం శ్రమ అనుభవించాలి, మరణించాలి, సమాధి చేయబడాలి. ఆయన అంటున్న బాప్టిజం అది. నేను తాగే గిన్నెలోనిది నేను పొందిన బాప్టిజం మీరు పొందగలరా అంటే అర్థం ఏంటి? నేను చనిపోతున్నాను మీకోసం, మీరు చచ్చిపోగలరా? అదే చెప్పాడా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. యేసు చనిపోయాడు, బాప్టిజం పొందాడు. యేసు చనిపోవడం అంటే ఆయన బాప్టిజం అని చెప్పుకుంటున్నారు దాన్ని. నేను పొందవలసిన బాప్టిజం అంటే ఇదిగో మీ అందరి నిమిత్తం నా ప్రాణం పెట్టాలయ్యా, మీరు అది చేయగలరా అని శిష్యులకు అడిగాడు. అప్పుడు వాళ్ళ గురించి అక్కడ ఏ మాట అన్నాడు చూడండి, మీరు పొందుదురు అన్నాడు. ఒకసారి చూడండి ఒక మాట. అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి చదివాం కదా, 36, 37 చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 38 చదువుదాం. 37 కూడా చదివి, 38 చదివేసాం, 39 చదువుతాం. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు. అంటే నాకు ఎలాగైతే శ్రమలు వచ్చాయి మీకు అలాగే మీరు అనుభవించగలరు, అనుభవిస్తారు అని చెప్తున్నాడు. ఇంకా నేను పొందుచున్న బాప్టిజమము మీరు పొందెదరు. చూసారా, యేసు పొందిన బాప్టిజం వీళ్ళు కూడా పొందుతారు. అంటే వీళ్ళు కూడా ఏం చేయబడతారు? మరణిస్తారు, చంపబడ్డారు. అయితే ఇంతకీ యాకోబు యోహాన్లు యేసుక్రీస్తులాగే మరణించారా? అపోస్తుల కార్యం చూడండి ఒకసారి. చనిపోయారు లేదు, క్రీస్తు కోసం ఎలా వాళ్ళు చనిపోయారు లేదు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము, అపోస్తుల కార్యం
12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను పొందిన శ్రమలు లేదా నేను పొందిన గిన్నెలోని మీరు తాగుతారు, నేను పొందిన బాప్టిజం కూడా మీరు పొందుతారు. అంటే ఈ దేవుని కోసం వీళ్ళు వాక్య నిమిత్తం మీరు ఏం చేశారు? తమ ప్రాణం పెట్టేశారు. వీరు కూడా ఏం బాప్టిజం మీరు కూడా పొందుదురు అన్నాడు. వీళ్ళు కూడా యేసు ఎలా అయితే చనిపోయాడు వీళ్ళు కూడా అలా చనిపోయారు. ఖడ్గంతో చంపించబడ్డాడు ఎవరు? యాకోబు గారు. మరి యోహాను గారు ఆయన ఏం చేశారు తెలుసా? పద్మాసు ద్వీపంలో, అంటే సముద్రం మొత్తం చుట్టూ ఉండి మధ్యన చిన్న భూభాగం ఉంటే ఆ ఒక్క భూభాగంలో ఆయన బంధించి అక్కడ పెట్టేశారు. ఎవరిని? యోహాను గారు. ఆ యోహాను రాసిన గ్రంథమే ప్రకటన. ఆ ప్రకటనలో ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్తున్నా చూడండి. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అన్నాడు. ద్వీపము అంటే చుట్టుపక్కల నీరుండి మధ్యలో ఉండే భూభాగాన్ని ద్వీపము అంటారు. ఎక్కడున్నాడు ఈ యోహాను గారు? అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నా కూడా, బంధించినా కూడా చివరి చనిపోతాడు. అక్కడ ఉండే చనిపోతాడు. ఎందుకంటే అక్కడ ఏమి ఉండదు, మరి ఆయన ఒక్కడి తప్ప ఇంకేమీ ఉండదు. ఆహారం పెట్టరు, ఏం లేదు, దీపంలో వదిలేయడం అలాగే. అంటే అలా ఉండి చనిపోతున్నాడా? అలా కూడా బాప్టిజం ఈయన అంటే బాప్టిజమము అని యేసు చెప్పిన మాట అయినా మృతుల కొరకైన వారు బాప్టిజం పొందితురు అన్నారు కదా. అంటే ఏంటి? అది మృతులైన ఈ లోకంలో ఉన్న ప్రజల కొరకు సువార్త ప్రకటించడం కొరకు మృతులుగా మారిపోతున్నారు వీళ్ళు. దాన్నే అపోస్తులుడైన పౌలు ఆ కొరింథీ పత్రికలో మృతుల కొరకు వారు బాప్టిజం పొందుతున్నారు అన్నాడు. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం, అక్కడికి వెళ్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. ఇట్లు కాని ఎడల పై వచనం చదవండి ఒకసారి, 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. 23వ వచనం, 22వ వచనం చదవండి. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదురు. అంటే చనిపోయిన వారందరూ తిరిగి లేస్తారు. మృతులైన వారు మళ్ళీ పునరుద్ధానం ఉంది. ఇట్లు కాని ఎడల అంటే చచ్చిపోని వారు బతకకపోతే అని అర్థం అనమాట. ఓకేనా? యేసు మృతి పొంది తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము తిరిగి లేస్తాం. ఒకవేళ ఇట్లు కాని ఎడల మృతుల కొరకై, మృతులైన ఈ పాపపు జీవితంలో ఉన్న వీరి కోసం వీరు తమ ప్రాణాలను కోల్పోవడానికి, తమ ప్రాణాలను పెట్టడానికి అపోస్తలులు చేస్తున్న ఈ కార్యక్రమం. మృతుల కొరకు బాప్టిజం పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రము లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్టిజం ఎందుకు పొందాలి అంటున్నారు. మృతుల కొరకు వారు బాప్టిజం పొందనేలా అంటే మృతులైన ఈ పాపపు జీవితంలో ఉన్న మనుష్యులను రక్షించడానికి తమ ప్రాణాలు సైతం అర్పించడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. దాన్నే అపోస్తులుడైన పౌలు బాప్టిజమం అన్నాడు. ఆ కింద వచనాలు చదవండి ఒకసారి. మరియు 30వ వచనం. మేము గడియకు ప్రాణ భయముతో ఉండనేలా. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? సువార్త ప్రకటిస్తే, యేసును గురించి ప్రకటిస్తే చంపేస్తున్నారు ఆనాటి కాలంలో. మేమంత ప్రాణ భయంతో ఉండి మీకు ఎందుకు చెప్పాలి మేము? తర్వాత 31. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినము చనిపోచున్నాను. దినదినం ఏమవుతున్నాడు అంటే అపోస్తులైన పౌలు చనిపోవడం అంటే
సాదృశ్యం ఏది? బాప్టిజం. అంటే మిమ్మల్ని రక్షించడానికి మా ప్రాణాలు సైతం అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెబుతూ దాన్ని పై వచనంలో మృతుల కొరకు బాప్టిజం అన్నాడు. అంటే యేసుక్రీస్తు మృతుల కొరకు బాప్టిజం తీసుకున్నాడు. అపోస్తలులు మృతుల కొరకు బాప్టిజం పొందారు. పౌలు గారు మృతుల కొరకు బాప్టిజం పొందారు. మరి మనం అందరూ నీటి ద్వారా బాప్టిజం పొంది మందిరాల్లో కూర్చుంటున్నారే తప్ప మృతుల కొరకైన బాప్టిజం ఇది ఒకటి ఉందన్న సంగతే తెలియదు. అంటే పాపపు లోకంలో పాపంతో బ్రతుకుతున్న మనుషుల కోసం చివరికి అవసరమైతే మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని యోహాను పత్రికలో చెప్పాడు. ఏ యోహాను అయితే మృతుల కొరకు చనిపోయాడో ఆ యోహానే మేమే కాదు నాయన, రక్షింపబడిన మీరందరూ మీకు మరొక బాప్టిజం ఉందని చెప్తున్నాడు. నీళ్ళలో బాప్టిజం ఒకటి, అది నువ్వు రక్షింపబడ్డానికి. ఎదుటివారిని రక్షించడానికి పొందాలి మృతుల కొరకైన బాప్టిజం. అంటే ఒక క్రైస్తవుడికి ఎన్ని బాప్టిస్మాలు ఉన్నాయి? 2 రకాల బాప్టిస్మాలు ఉన్నాయి. ఒకటి తనను తాను రక్షించుకోవడానికి, 2 ఇతరులను రక్షించే ప్రక్రియలో ఉండే బాప్టిజం ఒకటి. అది మృతుల కొరకైన బాప్టిజం అంటే. అంతే తప్ప పాతాళంలో ఉన్నవారు ఇక్కడ బాప్టిజం పొందితే అక్కడ రక్షింపబడతారు. మరొక బోధ ఉంది, ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వెళ్ళంట మరణించి పరదేశంలోకి వెళ్తానన్నాడు కదా, దొంగతో చెప్తాడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు కదా. అప్పుడు అంట యేసుక్రీస్తు పాతాళంలోకి వెళ్ళి వాక్యం చెప్పాడంట. వాళ్ళకి వాక్యం చెప్తే వాళ్ళు విని విశ్వసించారంట. వాళ్ళందరిని విశ్వసించిన వాళ్ళందరినీ యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళిపోయాడంట పరలోకానికి. ఇది ఒక బోధ ఉంది, చూసారా? అలాగైతే మనం నమ్మాల్సిన అవసరం లేదు. మనం కూడా ఏం చేస్తాం? భూమి మీద హ్యాపీగా నచ్చినట్టు బతికేసి చచ్చిపోయి పాతానికి వెళ్ళిపోతే ఏసి ఎలాగో వస్తాడు కదా. అప్పుడు ఆయన వచ్చి చెప్తే మనం నమ్మమా? ఆయనే వచ్చి నిన్ను అగ్నిలో నుంచి లాగుతానంటే రావా? ఖచ్చితంగా వచ్చి అలాగా భూమి మీద ఇక్కడ బతుకుతారు ఎవరు మంచిగా? ఈరోజు ఇప్పటికీ ఏదో కొంత మంచి లేదా ఏదో చెడు చేయకన్నా ఎవరైనా ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? చచ్చిపోతే పాతాళంకి వెళ్ళిపోతామని భయం. వాళ్ళకు కూడా తెలుసు, బయట ఉన్న వారికి కూడా అన్యులకు కూడా తెలుసు పాతాళం ముందున ఆయన శిక్ష ఉంటుంది, అక్కడ నూనెలో ఏపుతారు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా భయం ఉండే కొంచెం పాపం చేయడానికి తగ్గుతుండ్రు, లేకపోతే విచ్చలవిడి అయిపోతుంది రేపటికి కదా. ఇప్పటికే ఆల్రెడీ అలాగే ఉన్నారు అందరూ. అంటే మృతుల కొరకు బాప్టిజం అంటే బ్రతికున్నప్పుడే ఎవరైతే పాపం చేసి బ్రతుకుతున్నారో వారి నిమిత్తం ప్రాణం పెట్టే ఆ స్థితిని అపోస్తలుడైన పౌలు బాప్టిజంతో పోల్చి చెప్పాడు. అది మృతుల కొరకైన బాప్టిజం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.